ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజ నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. డిసెంబర్ 16 నుంచి ప్రారంభమై జనవరి 14 వరకు నిర్వహించే ధనుర్మాస పూజ కైంకర్యాలపై భక్తుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రాతినిధ్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవతదే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభమవుతోంది. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాల పఠనం చేసి శ్రీవారిని మేల్కొల్పుతారు ఆలయ అర్చకులు. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాసురాలవే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా ఒక్కో పాసురాన్ని 30 రోజుల పాటు పఠిస్తూ శ్రీవారిని మేల్కొల్పుతారు పండితులు. నెల రోజుల పాటు నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పాత్రలతో నిర్వహిస్తారు. మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు. పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ బ్రహ్మోత్సవాలలో 5వ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకలతో పాటు గరుడ సేవలు అలంకరించే తులసిమాలలు స్వామివారికి సమర్పిస్తారు. ఇంకా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాశురాలను పాటించడం అనతి కాలంగా వస్తున్న సాంప్రదాయం. తిరిగి జనవరి 14న సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 1:23 ధనుర్మాసం ప్రారంభం కావడంతో సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. నెల రోజుల పాటు సుప్రభాత సేవ టికెట్ల జారీని నిలిపివేసింది. తిరుప్పావైను ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేద పండితులు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోస, బెల్లం దోస, సుండలు, సిరా పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ అండాల్ ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ అండాల్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. అల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పాశురాల పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యగట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది. విశేష నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, కట్టు పొంగలి, సుండలు, బెల్లం దోశ ఇత్యాది ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా ఈ ధనుర్మాస సందర్భంగా స్వామివారికి ఆరగింపు చేయబడతాయి. కృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ప్రతిరోజు స్వామివారి యొక్క కౌతుకపేరమైన భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. సుప్రభాత పఠనం స్థానంలో ఈ ధనుర్మాస విశేష తిరుపల్లి ఇలిచ్చి పాసురాలతోటి విశేష ఆరాధన జరుగుతుంది.
ఈ విశేష ఆరాధనలో భాగంగా 17వ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి పూజలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం జనవరి 14వ తేదీతో పూర్తవుతుంది. ఆ రోజు వరకు ఈ సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పల్లి ఎలిచి పాసురాలతోటి విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా మూలవర్లకి రత్నాల చిలకను అలంకరించడం, ఈ ధనుర్మాస పాసురాలు 30 తోటి ఒక ప్రత్యేకమైన పథకాన్ని కూడా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ పథకంలో 30 పాసురాలు లిఖించబడి ఉంటాయి. ఈ పథకాలు ధనుర్మాస పథకాలతో